నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ఇంట్లో తరచూ బల్లులు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది బల్లి శబ్దం చేస్తే కొంతమంది అరిష్టం అంటారు, కొంతమంది శుభం పలికిందంటారు. ఇక బల్లులు మీద పడితే చాలా అరిష్టం అని తలస్నానాలు చేయటం అలా చేస్తూ ఉంటారు. ఇక మనం బల్లి దేవుడిని పట్టుకొని వచ్చిన వాళ్ళని వెళ్లి పట్టుకుంటే శుభం అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇక దేవుడి గదిలో బల్లి కనపడితే ఆ రోజు మొత్తం శుభ్రం చేసుకోవాలి అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. అసలు ఏది సత్యం అంటారు? ఎలా పూజించాలి? నిజంగా బల్లి వలన ఇంత అరిష్టం అనేది జరుగుతుందా? చెప్పండి. భగవంతుని యొక్క సర్వజీవన సృష్టిలో బల్లి ఒకటి. హ్మ్. సరీసృపములు అంటుంటారు అన్నమాట. అవును. అవి వింటారు కానీ పెద్దదని పట్టించుకోరు. హ్మ్. ఉదాహరణ నది నదములు అన్నారు అనుకోండి, దాన్ని వదిలేస్తాడు. హ్మ్. అసలు నది అంటే ఏమిటి, నదం అంటే ఏమిటి, జంతువులు అంటే ఏంటి, సరీసృపాలు అంటే ఏంటి, కొంచెం వింటున్నప్పుడు కాస్త జ్ఞానంతో మనం తెలుసుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఏమీ లేదు అక్కడ. హ్మ్. తెలుసుకోలేదనుకోండి, అక్కడ గుంట ఉందని తెలుసుకోలేదు, ఢామని పడతాడు. హ్మ్. హైదరాబాద్లో గుంటలు ఉన్నాయి, హ్మ్. తెలియకనే కదా ఢామని పడేది. నీళ్లు ఉన్నాయి దాంట్లో, అది హ్మ్. గుంట అని తెలిసిన వాడు బాగానే వెళ్తున్నాడు. హ్మ్. అందరూ గుంటలో పడ్డారా అంటే పడరు. ఎందుకు పడతారు? హ్మ్. నీళ్లున్నా సరే పడరు. దేనికని హ్మ్. పడరు? అది గుంటని వాడు తెలుసుకున్నాడు, హ్మ్. వాడు తెలుసుకోలే, అంతే తేడా. హ్మ్. అందుకని డామని పడ్డాడు. అందుకని అలాగే సరీసృపములు, పారాడేటువంటి జంతువుల్లో ఇదొకటి. హ్మ్. ఈ బల్లి అనేటువంటిది మంచిది. హుహు. బల్లి ఇంట్లో ఉండడం మంచిది. అసలు ఓకే. కొందరు మంచిది కాదంటారు. అవును. బల్లి ఉండటం వల్ల కొన్ని పురుగులు తినేస్తుంది అది. హ్మ్. హ్మ్. ఇంట్లో దోమలు ఉంటాయి చూసారా, ఇట్లాంటివి బొద్దింకలు ఇట్లాంటివి ఉంటాయి, మొత్తం నవిలోతల పరిస్థితి కరకర కరక. దాని నోట్లో జిగట పదార్థం ఉంటుంది అంటుంటారు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. హ్మ్. అది నాలుకతో కుమ్ అందంటే వచ్చేస్తుంది అంతే. హ్మ్. అది ఎక్కడ ఉన్నదో కూడా మనకు తెలియదు, దానికి తెలుస్తుంది. హ్మ్. అలాగే దాని కాళ్ళ కింద దేనికని తల కిందులుగా కూడా ఉంటుందంటే దాని కాళ్ళ కింద ఏదో ఇలాంటిది ఉంటుందని, అది ఇట్లా పట్టుకొని తల కిందులుగా కూడా పరిగెత్తగలదని అంట. హ్మ్. హ్మ్. బల్లి పారాడడం మంచిది. హుహు. పారాటం మంచిది కదా, నీ ఒంటి మీద కాదు. జాగ్రత్తగా వినాలి. హ్మ్. మంచిది అనగానే మొత్తం అని కాదు అక్కడ. హ్మ్. బల్లి విషపు జంతువు, హ్మ్. ముందు తెలుసుకోవాలి. హ్మ్. మంచిది కదా అని దాన్ని పట్టుకొని ఆడించడం కాదు అక్కడ. హ్మ్. బల్లి విషపు జంతువు. హ్మ్. విషపు జంతువు యందు జాగ్రత్త వహించవలెను. ఓకే. బల్లి ఇంట్లో ఉండటం మంచిది కదా అని వంటింట్లో మన అన్నం మీద తీరితెట్ట కుదురుతుంది అది. హ్మ్. అది విషం కదా. హ్మ్. కాబట్టి బల్లుల్ని పారదోలే ఉపాయం చూడాలి. హ్మ్. నెమలి పింఛాలు పెట్టడం, దాన్ని తాకకుండా ఉండడం. హ్మ్. బల్లి శాస్త్రం అని పంచాంగాల్లో ఉంటుంది చూడండి. శిరస్సు కలహం, హ్మ్. కుడి భుజం మీద పడితే ఇది, ఎడం భుజం మీద పడితే ఇది. హ్మ్. దేనికని చెప్పారు? ఇవన్నీ అక్కర్లేదు అనకూడదు, హ్మ్. అన్నీ అవసరమే. బల్లి యొక్క శాస్త్రం కూడా నిజమే. హ్మ్. బల్లితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపయోగములు, హ్మ్. నిరుపయోగములు. హ్మ్. ఒక గీత పెట్టుకోవాలి మనం. బల్లి మంచిదా కాదా? మంచిది. హ్మ్. బల్లి ఇంట్లో తిరగడం మంచిదా? తిరగవచ్చును. హ్మ్. అయితే అన్నముల మీద రాకుండా జాగ్రత్తగా చూడవలెను. హ్మ్. దేనికనగా అది విషపు ఇప్పుడు ఇందా చెప్పినవన్నీ జాగ్రత్తగా మనం దీని పేరే జ్ఞానం అంటారు. హ్మ్. ఏదో ఒకడు చెప్పాడు కదా అని అని అనకూడదు. హ్మ్. ఏది కూడా నెట్టేయకూడదు. అలాంటి బల్లి, ఒకవేళ బల్లి గనక మన మీద పడినప్పుడు స్నానం చేయాలి. హ్మ్. అది యుగయుగాల నుంచి ఉంది. ఆచార పరులు చేస్తారు. హ్మ్. కొందరు ఇలా దులిపేస్తాడు. హ్మ్. ఒక ఉదాహరణ, హ్మ్. కరోనా వచ్చినప్పుడు గుడ్డలు కూడా బయట విప్పి రమ్మనేవాళ్ళు. అవును. ఇప్పుడు మనం 3 రోజులు 2 రోజులు కలిగి ఆ మేకు తగిలిచ్చి మళ్ళీ దీన్ని మార్చి దాన్ని మార్చి దీన్ని. హ్మ్. అసలు మన దేహమే మంచిది కాదు, అదొకటి తెలుసుకోండి. బల్లి దాకా అక్కర్లా. హ్మ్. ఏదో మనం అంతా బ్రహ్మాండంగా అందంగా ఉంటున్నాం అనుకుంటున్నాం. ఆ! మనం కూడా రోగభూయిష్టమైందే. అయ్యో రామా! ఆ! ఇప్పుడు ఈవేళ కట్టినటువంటి వస్త్రాన్ని మళ్ళీ దాన్ని శుభ్రం చేయకపోతే మళ్ళీ రోగం వస్తుంది. మనకే రోగం వస్తుంది. హ్మ్. హ్మ్. నోరు శుభ్రం చేయకపోతే నోరు దుర్వాసన వస్తుంది. హ్మ్. తలకాయని కనుక శుభ్రం చేయకపోతే పేర్లేస్తాయి. హ్మ్. అవయవాలు శుభ్రం చేయకపోతే దుర్వాసన భూయిష్టం అవుతుంది. ముక్కులోంచి పొక్కులు ఇలాంటివన్నీ వస్తాయి. హ్మ్. ఒక బల్లే కాదు, ఏ జీవి అయినా హ్మ్. విసర్జకావయవములని ఉంటాయి దేహంలో. హ్మ్. మనం తింటమే కాదు, హ్మ్. చెమట పోస్తుంది, హ్మ్.
కొన్ని చిన్నప్పుడు చదువుకుంటారు ఇవన్నీ. అవన్నీ జ్ఞానం పెట్టుకోవాలా. పెద్ద అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం. అది వచ్చిన తిప్పలు. ఓకే. 8th క్లాస్, 9th క్లాస్ బాగానే ఉంటాయి. వాడన్నీ నమ్ముతాడు. బల్లి దోషము నాయన అని చెబుతుంటే పాపం నిజమే నమ్ముతాడు. మనం పెరిగి అతి తెలివితేటలు వస్తాయి కదా, ఏమీ దోషము కాదు అని వీడు చెబుతూనే అనమాట. అంటే చిన్నప్పుడు మర్చిపోతాడు వాడు. కాబట్టి అలాంటి బల్లిని మనం స్నానము చేయవలెను. బల్లి ఇంటిలో విపరీతముగా తిరగరాదు. బల్లి గుడ్లు ఉంటాయి, ఎక్కడ డామని పడింది, అన్నంలో పడింది అనుకోండి, ఏమవుతుంది? దోషం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇక బంగారపు బల్లి, వెండి బల్లి ఉన్నాయి కంచిలో. ఇదొక విచిత్రం. ఈ బల్లి కూడా ఒక దేవతగా, అసలు మన హైందవ సంస్కృతిలో అన్ని దేవతలే వచ్చిన తిప్పలది. నీరు దేవత, అగ్ని దేవుడు, అంతే. దేనికని ఏ వస్తువైనా అసలు ఇట్లాంటి భావన ఎందుకు కలుగుతుంది అంటే, ఏది మనకు ఉపయోగిస్తున్నదో, ఏది లోకమునకు ఉపయోగిస్తున్నదో ఆ ఉపయోగించేటువంటి తత్వమే దేవత తత్వం. ఏది లోకమునకు అపకారము చేయుచున్నదో అది రాక్షస తత్వం. అంటే రాక్షసుడు అనేవాడు ప్రత్యేకించి ఉండడు, అసలు మానవులోనే ఉన్నాడు. ఈ మానవుడిలో మానవుడు ఉన్నాడు. ఈ మానవుడిలో మొదలు నేను చెప్తాను. ఈ మానవుడిలో పశువులు ఉన్నారు. ఇది ఆలోచించాలి. పశువు ఉన్నాడా, నాకు 2 కాళ్ళు ఉన్నాయా అని అనకూడదు. అది జ్ఞానం ఎలా అవుతుంది? అది మూర్ఖత్వం అవుతుంది. పల్లెటూళ్ళలో ఉంటాడే వాడు చెప్పేది అది, మనం కాదు కదా. మానవునిలో పశువులున్నాడు, మానవుడిలో రాక్షసుడున్నాడు, మానవుడిలో మానవుడున్నాడు, మానవుడిలో దేవతలున్నారు, మానవుడిలో దేవుడున్నాడు. చూసారు ఎన్ని అంచెలున్నాయో. కాబట్టి సర్వము దైవమయమే. అందుకనే బంగారు బల్లి, వెండి బల్లి, దాని గనక తాకినట్లయితే దోషం ఉండదు అని కొందరు. బల్లి దాకొచ్చిన వాడిని దాకేమనుకోండి, మనకు ఉండదు. ఎందుకంటే ఆ శక్తి మనలోకి వస్తుంది కదా, కొంత శక్తి ఉంటుంది. ఇప్పుడు కొందరు వానలో దడిస్తే ఏమవ్వదు, వారం రోజులు దడిచినా ఏమవ్వదు. వాడు దడిచాడు కదా, నువ్వు దడిచావు అనుకో, తడిసిన మొన్నాడే జ్వరం. దేనికని? వాడు మనిషి, మనం మనిషే కదా అంటే కుదరదు. హేతువాదానికి బాగుంటాయి టీవీలో కూర్చోడానికి. బోబలే చూస్తున్నాడు వీడు. కానీ ఒకటి కాదు, ఎట్లా అవుతుంది? వీడి దగ్గర శక్తి లేదు, వాడి దగ్గర శక్తిమంతుడు శక్తిమాన్, బలవంతుడు బలవంతుడే, బలహీనుడు బలహీనుడే. కాబట్టి ఆ దైవశక్తి ఉన్నది గనక తాకమన్నారు. కొంచెం దైవశక్తి లేనటువంటి వ్యక్తి గనక స్నానం చేయమన్నారు. కాబట్టి బల్లి తిరగడం మంచిది కదా అని బలులన్నీ పోషించమని చెప్పడం లేదు. జాగ్రత్తగా మూతలు పెట్టుకొని ఆ బలిని పక్కకు పంపించేటువంటి ఉపాయం ఏవో ఉంటాయి. మనకు అప్పుడప్పుడు టిప్స్ అని చూపిస్తుంటారు. టిప్స్, మీ ఇంట్లో బల్లులు ఉన్నవా, ఆ బల్లులు పోయే మార్గము చూడండి అనేటువంటి మార్గం. అంతేగాని బలిని చంపడం. బలిలో ఇంకో విశేషం ఏంటో తెలిసిన, దాని తోక వస్తుంటుంది. ఒక తోక పోయింది అనుకోండి, ఆ తోక వస్తూ ఉంటుంది మళ్ళీ దానికి, ఇంకా దేనికి రాదు. అదొక అసలు బల్లిలో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి, బల్లి శాస్త్రం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ బలిని ఉపయోగించుకుంటూ, పురుగులు కూడా తింటుంది కనుక దాన్ని ఒకవేళ దైవ మందిరంలో వస్తాయి, ఆ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎక్కడ గుడ్లు పెట్టినవో అవి చూసుకొని శుభ్రం చేసుకోవాలి. ఆ బల్లి రాకుండా చూసుకోవడమే మంచిది. స్వస్తి. చాలా చక్కగా వివరించారు. అసలు బల్లులు ఎందుకు వస్తాయి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, చాలా హాస్యాస్పదంగా, ధర్మ సందేహాలు కూడా ఇంత ఆహ్లాదకరంగా వినటం కూడా నేను కూడా మొదటిసారి గురువు గారు మాట్లాడటం. చాలా అంటే చాలా చక్కటి వివరణ. చాలా మందికి అర్థమయ్యే సరళమైన భాషలో చాలా వరకు ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఉన్నారు. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ధర్మ సందేహాలు మీరు అడగాలి అనుకున్నవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.